హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. అందరికీ హ్యాపీ భోగి, అలాగే అడ్వాన్స్‌గా హ్యాపీ సంక్రాంతి, అలాగే కనుమ విషెస్ అనేది తెలియజేసుకుంటున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలండి. ఇక ఇవాల్టి రీడింగ్ ఏంటంటే, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, మీకు దూరమైన పర్సన్, నో కాంటాక్ట్, సెపరేషన్, అలాగే మీకెవరైతే దూరంలో ఉన్నారో వాళ్ళ గురించి కరెంట్ ఫీలింగ్స్ అనేది చూద్దాము. మీకు దూరమైన పర్సన్ గురించి నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే 3 టైమ్స్ అయితే చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. అలాగే మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ కావాలి కాబట్టి ఒక లైక్ అయితే ఇచ్చి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. వాళ్ళు ప్రజెంట్ ఎలా ఉన్నారు, ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నారు అనేది తెలియచేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. చెప్పండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్, వాళ్ళకు దూరమైన పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, కరెంట్ ఫీలింగ్స్ అయితే తెలియచేయండి. ఈ భోగి రోజున ఎలా ఉంది, ఈ పండుగ రోజున వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి తెలియచేయండి. చాలా ఎదురు చూస్తున్నారండి మీకోసం మీ పర్సన్ అయితే. ప్లీజ్ చెప్పండి యూనివర్స్, వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి. ఇంకా చెప్పండి. బాటమ్ ఆఫ్ ద డెక్, 3 ఆఫ్ పెంటికల్. థర్డ్ పార్టీ కోసమే మిమ్మల్ని దూరం పెట్టి వాళ్ళకే న్యాయం చేస్తూ, వాళ్ళకే సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని బాధ పెట్టారన్నమాట. మిమ్మల్ని ఏడ్పించారు, మిమ్మల్ని మోసం చేశారు. అక్కడేమో అన్కండిషనల్ లవ్ అన్నమాట. మీకేమో మోసం చేసి ఏడ్పించడం, మీకు న్యాయం చేయలేను అనడం, ఫూల్ గా ప్రవర్తించడం, మీ దగ్గర నుంచే ప్రేమను పొందడం, మీరే మాట్లాడాలి. ఏం చేసినా, తను ఎన్ని చేసినా, ఎన్ని గొడవలు జరిగినా, ఏం జరిగినా మళ్ళా మీరే వెళ్ళి మాట్లాడాలి. వాళ్ళైతే మాట్లాడరు. పాస్ట్ లో ఇలానే జరిగేది. ఈ ఎనర్జీస్ అయితే కనపడుతున్నాయి. పాస్ట్ లో మీకు మోసం చేశాననే ఫీలింగ్ అయితే ఉంది. మిమ్మల్ని ఏడిపించారు చెప్పాలంటే. మీరు అడిగినప్పుడు నేను న్యాయం చేయలేను, నా వల్ల కాదు అనడము, మీకు సమాధానం చెప్పకపోవడము, అక్కడ వాళ్ళకి తన టైం అంతా వాళ్ళకి సాక్రిఫైస్ చేయడము, మీకు సమాధానం చెప్పకపోవడము, మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టడము, మీరు ఫోన్ ఆర్ మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వకుండా ఉండడము, మిమ్మల్ని ఏడిపించడము, ఇదంతా చేశారు. ఇదంతా ఎందుకోసం చేశారు? థర్డ్ పార్టీ కోసమే చేశారన్నమాట పాస్ట్ లో. థర్డ్ పార్టీ కోసమే మిమ్మల్ని అయితే ఏడిపించారు. బాగా, బాగా ఏడిపించారన్నమాట.
ముందుగా మీకు రాశులైతే చెప్తాను. ఇందులో వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి అయితే ఉన్నారు. అలాగే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి కూడా ఉన్నారు. మేషరాశి, సింహ రాశి, ధనుస్సు రాశి కూడా ఉన్నారు. వీళ్ళైతే కొంచెం తక్కువ ఉన్నారన్నమాట. మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి వాళ్ళు కొంచెం తక్కువ ఉన్నారు. మిథునం, తుల, కుంభం కూడా ఉన్నారు. వీళ్ళైతే వీళ్ళైతే కొంచెము 50% అయితే ఉన్నారన్నమాట. ఎక్కువ వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి అయితే ఉన్నారు. ఎక్కువ వీళ్ళైతే ఉన్నారు. అలాగే మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి వాళ్ళైతే ఎక్కువ ఉన్నారు ఇందులో. ఇలా అయితే ఉన్నాయి రాశులైతే. ఇక మీ డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ నెంబర్ వచ్చి, ఫస్ట్ నెంబర్ ఏదైనా కావచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఒక నెంబర్ అయితే ఇది మీ నెంబర్ 7 అవ్వచ్చు, 6 అలాగే 4 ఉంది, 7 ఉంది, అలాగే 4, 7 ఎక్కువగా కనపడుతుంది. 11 నెంబర్ ఉంది, 8 నెంబర్ ఉంది. 8 నెంబర్, 7 నెంబర్, 4 నెంబర్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. నెంబర్ 1 నెంబర్ కూడా కనిపిస్తుంది అన్నమాట. 3 నెంబర్ కూడా కనిపిస్తుంది. వీళ్ళైతే ఉన్నారు. ఈ లెటర్స్ అయితే ఉన్నాయి. అలాగే లెటర్స్ అనేది అయితే అనుకోవద్దు, కానీ రాసులు ఉన్నాయి కాబట్టి అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఓకే. ఇంకా లెటర్స్ విషయానికి వస్తే జే, టి, ఈ, ఎం, ఎస్ అయితే ఉన్నారు. ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి. పి లెటర్ కూడా కనిపిస్తుంది. ఓకే. ఇవి రాసుల విషయానికి వస్తే, మీరు వాళ్ళు బాగుండాలని వాళ్లకు అనుక్షణము వాళ్ళకి ఒక సపోర్ట్నిస్తూ, వాళ్ళకి ఏది కావాలంటే అది సహాయం చేస్తూ, వాళ్ళకొక తోడు నీడగా అయితే మీరున్నారు పాస్ట్ లో. ప్రజెంట్ ఎలా అంటే ఇప్పుడు వాళ్ళకి అనుకున్న విధంగా లేదు. మీరు స్ట్రాంగ్ గా ఉన్నారన్నమాట. మీరు స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, ఎలాగైనా ఇందులో మీ దగ్గరికి రావాలని ఆలోచన అయితే ఉంది. మేము మళ్ళా కలుస్తామా, మేము మళ్ళా ముందులాగా ఉంటామా, నాకు ముందులాగా జరుగుతుందా మీ దగ్గర అయితే మీ పర్సన్ అలా ఆలోచిస్తున్నారన్నమాట. ముందు మీరు వాళ్ళు ఏది కావాలంటే అది ఇవ్వడము, మీరు వాళ్ళొక విజయం సాధించాలని మీరు వాళ్ళ కోసము మీ టైం అంతా కూడా వాళ్ళ కోసము ఇన్వెస్ట్ చేశారన్నమాట. మీ టైం అంతా కూడా వాళ్ళ కోసము వాళ్ళకే సాక్రిఫైస్ చేస్తూ వాళ్ళకే ఆ టైం అనేది వాళ్ళకి వెచ్చించారన్నమాట మీ టైము. సో వాళ్ళు విజయం సాధించాక మిమ్మల్ని దూరం పెట్టారు పాస్ట్ లో. ఇప్పుడైతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని అంటే, మీరేమో బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారు మాట్లాడకుండా. మీరు మాట్లాడట్లేదు. మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకున్నారు. మీరు ముందులా సహాయం చేయట్లేదు. మీరు ముందులా సహాయం చేయట్లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే, ఎక్కడున్నా కంఫర్ట్ గా లేరు. మీ దగ్గరికి రావాలి, మాట్లాడాలి అనే ఆలోచన అయితే ఉంది. కానీ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకున్నారు కాబట్టి మీ దగ్గరికి రాలేకుండా ఉన్నారు. ముందైతే మీరే పంచేవాళ్ళన్నమాట ప్రేమని. అలా పంచడం వల్ల వాళ్ళైతే ఒక గర్వంగా ఫీల్ అవుతూ తనకిష్టం వచ్చినట్లు ప్రవర్తించేవాళ్ళన్నమాట పాస్ట్ లో. మీతో కొద్ది రోజులు మాట్లాడడము, కొద్ది రోజులు మాట్లాడకుండా ఉండడము, ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడము అయితే చేసేవాళ్ళు. ఎందుకు అంటే మీరు ఎక్కువ ప్రేమను పంచేవాళ్ళు. ఇప్పుడు మీ ప్రేమను పంచట్లేదు కాబట్టి, మీరు పట్టించుకోవట్లేదు కాబట్టి అక్కడ ప్రేమ స్టార్ట్ అయింది. అక్కడ ప్రేమ స్టార్ట్ అయ్యి కలుస్తామా లేదా,
ముందులాగా హ్యాపీగా ఉంటామా లేదా? మళ్ళా వాళ్ళ కోసం మీ టైంను వెచ్చిస్తారా లేదా? మిమ్మల్ని మీరు పట్టించుకోకుండా వాళ్ళ విజయం కోసము మీరు మీ టైంనంతా వాళ్ళ కోసం పెట్టారన్నమాట. అది ఎలా అంటే ఒక మనీ పరంగా, ఒక రిలేషన్‌లో ప్రేమను పంచుతూ, ఒక మనీ అయినా కావచ్చు, ఒక వర్క్ అయినా కావచ్చు, ఏదైనా వాళ్ళకి కావాలనుకున్నది మీరు నెరవేర్చారు. వాళ్ళకంత ఇన్‌కమ్ సోర్సు లేదు. వాళ్ళకంత స్టెబిలిటీ లేదు. ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అనంటే, తనకు తాను స్వార్థం అన్నమాట. స్వార్థంగా ఉండే వ్యక్తి. అలా ఇప్పుడెలా అంటే, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకున్నారు కాబట్టి, మీరు చూసారు. మీరు మొండిగా తయారయ్యారు కాబట్టి, ఇప్పుడు వాళ్ళు అది జీర్ణించుకోలేకున్నారు. మీరెలా ఉన్నారు? మీరు వర్క్ బిజీలో ఉన్నట్లు, మీరు వాళ్ళని ఇగ్నోర్ చేస్తున్నారు. మీరు పట్టించుకోవట్లేదు. మీరు పట్టించుకోవట్లేదు గాబట్టి, వాళ్ళు ఎలాగైనా మిమ్మల్ని దక్కించుకోవాలి. ముందులా మీ దగ్గర రావాలి. మీ దగ్గర అన్నీ మళ్ళా ముందులాగా సహాయం పొందాలి అనే ఆలోచనైతే ఉంది మీ పర్సన్‌కి. మీ పర్సన్ ఒక చీటర్, ఒక ప్లేయర్ అని చెప్పొచ్చు. ఎన్నున్నా కానీ మీ పర్సన్ ఎలాంటి వాళ్ళంటే చాలా అహం ఎక్కువ. తన మనసులో ఏమున్నది బయట పెట్టరు. ఎంతసేపు మీ దగ్గర నుంచే రావాలి అనైతే అనుకుంటారు. ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఆలోచిస్తున్నారంటే, ఈ సమయంలో వాళ్ళకి అంత ఇన్‌కమ్ సోర్స్ అనేది లేదు. పాస్ట్‌లో మీ దగ్గర ఉన్నప్పుడు మీరు బాగా సహాయం చేసేవాళ్ళు. ఒక ఫెస్టివల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, హ్యాపీగా ఎంజాయ్‌గా జరుపుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ అది లేదు. మీ గురించి ఆలోచిస్తున్నారు. ఈ రోజున కరెంట్ ఫీలింగ్స్ ఏంటంటే, ఈ రోజున మీ గురించైతే ఆలోచిస్తున్నారు. మీరేమో ఫోను బ్లాక్ చేశారన్నమాట మీలో కొంతమంది. కొంతమందైతే రావాలనైతే కోరుకుంటున్నారు. కొంతమందైతే ఫోనయితే బ్లాక్ చేశారు. మీ వర్క్ బిజీలో మీరున్నారన్నమాట. పట్టించుకోవట్లేదు. ఇప్పుడు వాళ్ళెలా అంటే, నాకొక న్యాయం కావాలి అనైతే ఆలోచిస్తున్నారు. ఒక న్యాయం కావాలి అనే ఆలోచనైతే ఉంది. ఒక స్టెప్ వెయ్యాలి, నీ దగ్గరికి రావాలి అనే ఆలోచనైతే ఉండడము, కానీ వేయలేని స్థితిలో ఉన్నారన్నమాట. తన మనసు, మైండు ఏమి పని చేయట్లేదు. ఒక స్టెప్పు వేసి మీ దగ్గరికి రావాలన్నా కానీ, ఎలాంటి నిర్ణయము తీసుకోలేకున్నారన్నమాట. అలా ఆలోచనలతో ఉండి బాధపడుతున్నారు. పాస్ట్‌లో మిమ్మల్ని ఏడిపించిన ఆ బాధైతే, ఆ ఫీలింగయితే ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళు పడుతున్నారన్నమాట. ఆ ఫీలింగ్ మిమ్మల్నెంత ఏడిపించారో, ప్రెజెంట్ ఆ ఏడుపనేది వీళ్ళు ఏడుస్తున్నారన్నమాట. కానీ వాళ్ళు బయట పడలేరన్నమాట. ఎలాంటి వాళ్ళంటే ఇగో లోపల బాధైతే ఉంటుంది. కానీ, ఆ బాధని బయట పెట్టలేరు వీళ్ళు. ప్రేమున్నా, ఆ ప్రేమని బయటికి చూపలేరు. మీరే చూపాలి. మీరే మాట్లాడాలి. స్వార్థం ఎంతసేపు మీరే ప్రేమను పంచాలి. మీ నుంచే ప్రేమను పొందాలి. ఇప్పుడు కూడా రిలేషన్‌లో సక్సెస్ కావాలి అనుంటుంది. కానీ, ఒక స్టెప్ వేయరు. ఆలోచనలతో నిండుంటుంది మనసు. ఎలాంటి నిర్ణయము తీసుకోలేరు. రిలేషన్‌లో సక్సెస్ కావాలి అనైతే ఉంటుంది. కానీ, సైలెంట్‌గా నాకొక న్యాయం కావాలి అని ఆలోచించడం. ముందులాగా లేదు నా పరిస్థితి అనుకోవడం. మళ్ళా ఇగో అహం అడ్డొస్తుందన్నమాట. వచ్చి మీ దగ్గర మాట్లాడితే తన అహం అనేది అడ్డొస్తుంది. సో, అందుకని మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండడం.
ఇన్ని రోజులు మీరు అడిగినప్పుడు మిమ్మల్ని ఈక్వల్ గా న్యాయం చేయలేక దూరం పెట్టడము అవన్నీ అయితే గుర్తొస్తున్నాయి ఇప్పుడు. మిమ్మల్ని మనసులోనే బాధ పెట్టడం, ఏడిపించడం, తన మనసులో ఉన్న ఫీలింగ్స్ బయట పెట్టకపోవడం, మీరెందుకు కాల్ చేయలేదు, ఎందుకు మాట్లాడట్లేదు అని మీరు అడిగినప్పుడు సమాధానం చెప్పకపోవడం, ఇలా అయితే జరిగేది. ఇప్పుడు మీ దగ్గరికి రావాలంటే కూడా ఇప్పుడు మీరు మొండిగా తయారయ్యారు కాబట్టి, ఇప్పుడు ఎలాగైనా మళ్ళా పరిస్థితులు మారాలి అని అంటే మ్యానిపులేషన్ చేస్తున్నారన్నమాట మీ పర్సన్. ఇలా అయితే ఉన్నాయి ఫీలింగ్స్ అయితే. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనంటే, వాళ్ళ స్వార్థానికై వాళ్ళు మిమ్మల్ని వాడుకున్నారు. మిమ్మల్ని అలానే వాడుకున్నారన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ అది జరగట్లేదు కాబట్టి వాళ్ళకి ఇంకా ఆలోచిస్తున్నారు. మీ దగ్గర నుంచి సహాయం పొంది అవతల వాళ్ళకి పెట్టడం. మీరేమో మీ ప్రేమనంతా వాళ్ళకే దారపోయడం అన్నమాట. మీరు నమ్మేశారు బాగా. కానీ వాళ్ళదైతే అంత ట్రూ లవ్ అయితే కాదు. లోపలొక మెంటాలిటీ, బయటకొక మెంటాలిటీ. స్వార్థంగా అయితే మిమ్మల్ని వాడుకున్నారు. ఇప్పుడు అవన్నీ గుర్తుకొస్తున్నాయన్నమాట. అవన్నీ గుర్తుకొస్తూ బాధపడుతున్నారు. లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి ఎలా ఉంది అనంటే, అవన్నీ గుర్తుకు చేసుకుంటున్నారన్నమాట. ముందులా లేదు కదా! ఈరోజు ఇలా ఉంది కదా! అనైతే బాధపడడం. ఇలా బాధపడుతూ కూడా బయటపడే వ్యక్తి అయితే కాదు వీళ్ళు. ఎలాగైనా మీరే రావాలి, మీరే మాట్లాడాలి అనుకునే పర్సన్ అన్నమాట ఇక్కడ. ఇలా అయితే ఉన్నాయి ఫీలింగ్స్ అయితే. ఇక రాసులైతే చెప్తాను. చూద్దాం ఇంకా. మీకు ఈరోజు కాళీమా అలాగే శివశక్తులు ఏం మెసేజ్ ఇస్తారో అయితే చూద్దాం. ఓకేనా? ప్లీజ్ శివయ్య, కాళీమాత, చూస్తున్న మా వ్యూవర్స్ కి మీరిచ్చే మెసేజ్ ఏంటి? మీరు ఏం గైడెన్స్ ఇస్తారో చూద్దాం. మీరు ఏం గైడెన్స్ ఇస్తున్నారు మా వ్యూవర్స్ కి? మా వ్యూవర్స్ కి మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? ఆదియోగి శివయ్య, మీరు ఎవరినైతే గురువుగా పూజిస్తున్నారో వారితో కనెక్ట్ అయ్యి ఆ గురువు యొక్క ఆశీర్వాదాలు స్వీకరించండి అని అయితే చెప్తున్నారు. మనకు భగవంతుని అనుగ్రహం కన్నా గురువు యొక్క అనుగ్రహం ఉంటే భగవంతుని అనుగ్రహం అనేది మనకు తొందరగా జరుగుతుంది. మహా సదాశివు, నిజమైన జ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానం స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి, ఇలానే హీల్ అవ్వండి అని అయితే చెప్తున్నారు. చంద్రశేఖర్ ఆశీర్వాదాలు అయితే మీకు ఎప్పుడు ఉంటాయంట. వీలైతే చంద్రశేఖర్ అష్టకం అయితే చదువుకోండి. మన బాధల మీద ఆయన తీసుకొని మనకు సుఖాలు ఇస్తారన్నమాట. ఇవి అండి మీకు శివశక్తులు ఇస్తున్న బ్లెస్సింగ్స్ అయితే. ఇవాళ ట్రేడింగ్ అయితే ఇదేనండి. ఇక మీరు మీకు ఎంతవరకు రిజనేట్ అయింది నాకైతే తప్పకుండా మీ కామెంట్స్ అయితే తెలియచేయండి. ఓకేనా? ఇది పాజిటివ్ గా ఉంది కాబట్టి రీడింగ్ క్లైమ్ అని మెసేజ్ చేయండి కామెంట్ బాక్స్ లో. అలాగే యూనివర్స్ కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఆ శివయ్యకి, శివశక్తులకి ఒక ప్రార్థన అనేది చేసుకోండి. ఓకేనా? ఇక మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? మరో రీడింగ్ తో అయితే మీ ముందు ఉంటాను. ఓకే అండి, బాయ్.